సినీ ప్రియుల కోసం ఉత్తమ చిత్రాలను ఒకే చోట ప్రదర్శించడానికి ఉద్దేశించిన 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ఈ నెల 20 నుండి 28 వరకు 9 రోజుల పాటు గోవాలో ఘనంగా జరగనున్నాయి. ఈ సంవత్సరం జరగనున్న ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పికాక్ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. మానవతా విలువలు, సంస్కృతి, విభిన్న కథాశైలి వంటి నేపథ్యాలతో తెరకెక్కిన ఈ చిత్రాలు ఈ సంవత్సరం వరల్డ్ ప్రీమియర్స్గా నిలిచాయి. ప్రపంచంలో భయం, ఒంటరితనంతో పోరాడుతున్న మంజూర్ అనే వృద్ధ మహిళ జీవితంపై తెరకెక్కించిన ఇరానీ చిత్రం ఫీర్ అండ్ ట్రెంబ్లింగ్ ఈ జాబితాలో నిలిచింది. అలాగే టర్కిష్ చిత్రం గులిజార్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో, అలాగే శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో కూడా ప్రదర్శించబడింది. ఫ్రెంచ్ చిత్ర నిర్మాత లూయిస్ కోర్వోయిసియర్ తెరకెక్కించిన హాస్యాస్పద చిత్రం హోలీ కౌ కూడా ఈ సంవత్సరం గోల్డెన్ పికాక్ అవార్డు కోసం పోటీ పడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 2024 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక యూత్ అవార్డును కూడా గెలుచుకుంది. అలాగే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరొక చిత్రం పనోప్టికాన్ సోవియట్ అనంతర జార్జియన్ సమాజంలో ఎదుగుతున్న సవాళ్ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పెనోప్టికాన్ చిత్రం ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ పియర్స్ చిత్రం కూడా ఈ సంవత్సరం పోటీ పడుతోంది. అలాగే ట్యునీషియా చిత్రం రెడ్ పాత్ సైతం ఈ పోటీలో నిలిచింది. క్యూబెక్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన సోఫీ డెరాస్పియా తెరకెక్కించిన షెపార్డ్స్ చిత్రం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ కెనడియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. అలాగే రొమేనియన్ రచయిత, దర్శకుడు బోగ్డాన్ మురేసాన్ దర్శకత్వంలో వచ్చిన ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్ చిత్రం కూడా ఈ సంవత్సరం పోటీ పడుతోంది. యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల నేపథ్యంతో తెరకెక్కించిన లిథువేనియా చిత్రం టాక్సిక్ కూడా ఈ పోటీలో నిలిచింది. 1968 సోవియట్ యూనియన్ చెక్స్లోవేకియాపై జరిపిన దాడి సమయంలో జరిగిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు జిర్ మాడ్లు తీసిన చిత్రం వేవ్స్ కూడా ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం పోటీ పడుతోంది. ట్యూనీషియా కెనడియన్ చిత్ర నిర్మాత మేరియం జూబెర్ యొక్క తొలి చిత్రం హౌ డు ఐ బిలాంగ్ టు ఈ చిత్రం కూడా ఈ అవార్డు జాబితాలో ఉంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 12 చిత్రాలతో పాటు మరొక 3 భారతీయ చిత్రాలు కూడా ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. అందులో మలయాళ చిత్ర దర్శకుడు బ్లెస్సీ సౌదీ అరేబియాలోని కఠినమైన ఎడారిలో మనుగడ కోసం పోరాడుతున్న భారతీయ వలస కార్మికుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ది గోట్ లైఫ్ చిత్రం, అలాగే భారత రాజ్యాంగం మార్పుల నేపథ్యంలో ఉద్వేగభరితమైన అంశాలతో రూపొందించిన ఆర్టికల్ 370 చిత్రంతో పాటు నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ రావ్ సాహెబ్ చిత్రాలు కూడా గోల్డెన్ పికాక్ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రఖ్యాత భారతీయ చిత్ర నిర్మాత అశుతోష్ గోవార్కర్ నేతృత్వంలోని గౌరవనీయమైన గోల్డెన్ పీకాక్ జ్యూరీ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ప్రత్యేక జ్యూరీ బహుమతితో సహా వివిధ విభాగాల్లో విజేతలను నిర్ణయిస్తారు. పురస్కారంతో పాటు 40 లక్షల రూపాయల బహుమతిని కూడా అందజేస్తారు. దేశంలో నూతన యువ ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇఫీ చలనచిత్రోత్సవం బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అనే కొత్త విభాగంలో అవార్డును అందజేయనుంది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో 5 అంతర్జాతీయ, 2 భారతీయ చలనచిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశంలోని వివిధ భాషా చిత్రాలకు కీలకమైన ఇండియన్ పనోరమా కోసం 25 ఫీచర్ ఫిల్మ్లు, 5 మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లను ప్రదర్శించనున్నారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తెలుగు నుంచి చిన్న కథ కాదు, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ విభాగంలో కల్కి 2898 చిత్రాలు ఎంపికయ్యాయి. ఇండియన్ పనోరమా విభాగంలో రణ్దీప్ హూడా దర్శకత్వం వహించిన స్వాతంత్ర వీర సావర్కర్ హిందీ చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ద్వారా వివిధ దేశాల వైవిధ్యమైన సంస్కృతులు, భాషలకు చెందిన అపురూప చిత్రాలు చూసే అవకాశం లభిస్తుంది. అలాగే చలనచిత్ర సంస్కృతులను, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. ప్రపంచ ప్రజల మధ్య స్నేహం, సహకారానికి, సాంస్కృతిక సమన్వయానికి, కథ చెప్పే కళకు వేడుకగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటివరకు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.